సార్ ఇప్పుడు ఏంటి ఇది మంగళవారం మరి తమ్ముని పరిస్థితి ఏంటి? అవినాష్ రెడ్డికి సంబంధించిన కేసు కూడా ఉంది కదా, సో దాంట్లో సిబిఐ సుప్రీంకోర్టు కూడా ఏదో చెప్పబోతుందనే వార్తలు, సో సిబిఐ కూడా దానికోసం ఏదో జరుగుతోంది చర్చ, ఇదేంటిది? ఇక్కడ అవినాష్ రెడ్డి దాంట్లో ఆల్రెడీ ముందస్తు బెయిల్ ఏదైతే తెలంగాణ హైకోర్టు ఇచ్చిందో దాని మీద సునీతారెడ్డి గారు ఆ బెయిల్ రద్దు చేయాలి, ఇంకా ఈ కేసులో విచారణ జరపాలి, గతంలో కర్నూలులో అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు రౌడీయిజం చేసి అరెస్ట్ చేయకుండా ఏ విధంగా అడ్డుకున్నారు, అలాగనే దీంట్లో ఏ విధంగా సాక్షులు చనిపోయారు, అలాగనే విచారణ సంస్థల మీద మా మీద ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టారు, ఇలాంటివన్నీ కూడా ఏ విధంగా జైల్లోకి వెళ్ళి కడప జైల్లోకి వెళ్ళి ఏ విధంగా శివశంకర్ రెడ్డి కొడుకు బెదిరించాడు దస్తగిరిని, ఇవన్నీ కూడా చేసినటువంటి ఈ యొక్క అరాచకాలన్నీ కూడా న్యాయస్థానం ముందు పెట్టారు. తర్వాత సిబిఐ కూడా సానుకూలంగానే తన వాదన వేసింది. అయితే ఒక మాట అంది, వేసిన తర్వాత విచారణ పూర్తి అయిపోయింది అని చెప్పేసి న్యాయస్థానం ముందు అన్నప్పుడు అవును, సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా సిబిఐని ప్రశ్నించింది. ఎప్పుడైతే సునీతారెడ్డి యొక్క ప్లేడర్ గారి ద్వారా ఆమె వాదన విన్నారో దాంట్లో అంతే ఎవరైతే దీంట్లో ముందుగా దీన్ని హార్ట్ అటాక్ థియరీ అన్నారో, లేకపోతే ముందుగా బాహ్య ప్రపంచానికి తెలియకుండానే ఏ విధంగా తెలిసిందో, లేకుంటే విచారణ సంస్థలకి ఇంకా అవగాహన రాకుండానే సాయంత్రానికి దేంతో కొట్టారో ఎక్కడెక్కడ కొట్టారో చెప్పగలిగిన పరిస్థితి, సాక్షి పత్రికలో నారాసుర రక్త చరిత్రను రాశారు, దీనికి ఏ విధంగా సమాచారం వచ్చింది, దానికి సంబంధించి చాలా మందిని ఇంకా విచారించవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా 40 కోట్ల రూపాయలు సఫారీ అని చెప్పేసి అన్నారు, దాంట్లో 1 కోటి రూపాయలు దస్తగిరికి ఇచ్చారు, దాంట్లో కొంత సొమ్ముని రికవరీ కూడా విచారణ సంస్థ చేసింది. కాబట్టి ఈ 40 కోట్ల రూపాయలు ఇవ్వగలిగిన ఆర్థిక స్తోమత ఉన్న ఎవరో ఆ 1 కోటి రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు అకౌంట్ నుంచి తీశారు, ఎవరెవరికి ఇచ్చారు. అలానే శంకరయ్య అనే సిఐ ఉన్నాడు, శంకర్ అనే సిఐ మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇస్తామన్నాడు, వాంగ్మూలం ఇస్తామని చెప్పేసి కొద్ది రోజులకి నేను ఇవ్వను పొమ్మన్నాడు. ఆ ఇవ్వను పొమ్మన్న తర్వాత వారం 10 రోజులు తిరగకుండానే సస్పెన్షన్లో ఉన్న తన కళ్ళ ముందు సాక్ష్యాలను కూడా మటుమాయం చేస్తున్న, కళ్ళ అబ్బగించి చూసి విధి నిర్వహణ లోపాలకు పాల్పడినటువంటి శంకరయ్యని ప్రమోషన్ ఇచ్చి పోస్టింగ్ ఇచ్చారు. ఇలాంటి వాటన్నిటి మీద కూడా ఎందుకు సాక్షులను ప్రభావితం చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అనే విషయాల్ని విచారించవలసిన అవసరం ఉందని చెప్పిన తర్వాత అప్పుడు సిబిఐని అడిగింది, తదుపరి దర్యాప్తు ఈ కేసులో అవసరమా, నిందితుడిని కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందా, దీని మీద సిబిఐని స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కోరింది. కాబట్టి రేపు 16వ తారీఖు స్పష్టత ఏమిస్తారో సిబిఐ చూడవలసిన అవసరం ఉంది. సిబిఐ తదుపరి విచారణ ఉన్నది, కస్టడీకి తీసుకోవాలని విచారణ అవసరం ఉంది, దీంట్లో మరింత విచారణ జరపాల్సిన వాళ్ళు చెప్పినట్టుగా అవసరం ఉంది అని చెప్పేసి సునీత ప్లేడర్ గారు చెప్పిన వాదనకి మద్దతుగా చెప్తే డెఫినెట్గా ముందస్తు బెయిల్ రద్దు అవుద్ది, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, పోలీసు కస్టడీకి తీసుకొని విచారిస్తారు. ఒకటి. దీని తర్వాత మరుసటి రోజు ఇంకోటి ఉందండి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల యొక్క డిఫాల్ట్ బెయిల్. అవును, అది చెల్లుబాటు కాదు, ఆల్రెడీ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు, దాన్ని ఛార్జ్షీట్గానే పరిగణించాలి, అది డిఫాల్ట్ బెయిల్, కోర్టు ఇచ్చినటువంటి అబ్జెక్షన్స్ రెక్టిఫై చేయలేదనేది అది బెయిల్కి కారణం కాదు అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఏదైతే కింద కోర్టు ఫైండింగ్స్ ఇచ్చిందో బెయిల్ ఇస్తూ ఆ ఫైండింగ్స్ అన్నిటి మీద కూడా స్టే ఇచ్చారు. వీళ్ళ ముగ్గురికి నోటీసులు ఇచ్చారు. రేపు 17వ తారీఖున ఆ ముగ్గురు కూడా తమ వాదనలతో వాళ్ళ ప్లేడర్లతో వస్తారు. రైట్, ఈ 3 రోజులు చాలా కీలకం వైసీపీకి. వారం చూడాలి మరి ఎట్లా ఉంటుందో. 15, 16, 17 తేదీల్లో ప్రజలు కళ్ళు అప్పగించి వస్తా ఉన్నారు, ఏం జరుగుతుందా ఎలాగా ఏంటని చెప్పేసి. సరిపోదు శనివారం లాగా సరిపోదు ఈ వారం. రైట్, ఓకే శ్రీనివాస్ గారు, ఏంటి అవినాష్ కేసుకు సంబంధించి ఏం చెప్తారు? ఇందాక మళ్ళీ